బగ్గుమన్న బీసీ సంఘాలు బీఆర్ఎస్ దొంగదాగా పిటిషన్లు వేసిందని ఫైరు. బీజేపీ అడుగున అడ్డుకుందని ఆగ్రహం. హైదరాబాద్ విజయనగరంలో తీర్పు కాపీలను దగనం చేస్తున్న బీసీ సంఘాల నాయకులంటూ చూస్తా ఉన్నాం. నాకు ఒకటండి, ఇక్కడ బీసీ సంఘాలు ఏమంటా ఉన్నాయి, బీఆర్ఎస్ బీజేపీ రెండు తిరుగుతున్నాయి. మీకు ఇప్పుడు అర్థం కాదు, ఈ బీసీ సంఘాలు నాకు అర్థం కాదు అడుగుతున్నా. ఈ అసలు బీఆర్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా హామీ? మీరు ఎవరిని అడగాల? హామీ ఇచ్చింది కాంగ్రెస్. బీజేపీ పాత్ర కొంత ఉన్నది, ఏంటంటే గవర్నర్ ఒప్పించాలి. కానీ వాళ్ళు ఏమంటారు, మాకు అవసరం లేదు, మేము హామీ ఇవ్వలేదు చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏమైతుంది, ఈ బీసీ సంఘాలు మీరే కదా. ఇక్కడ ఏమంటారు, ఇక జాల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కోర్టు తీర్పు కాపీలు దగనం. ఇది ముమ్మారికి బీసీ వ్యతిరేక శక్తుల పనే. జాల గవర్నర్ ఆమోదం లేకపోవడం వల్లే స్టే వచ్చిందని వాక్య. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు. సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టు స్టే వ్యతిరేకమన్న ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కామెంట్. స్టేను సుప్రీంకోర్టులో వెకెట్ చేయించాలని దాస్ సురేష్ అంటూ చూస్తా ఉన్నాం. గతంలో ఇదే ఆర్ కృష్ణయ్య, ఇదే జాల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి సాగలు కప్పిరు, సన్మానాలు చేసిర్రు, బీసీలో దేవుడు అని చెప్పిర్రు, జీవో 9 తీసుకొచ్చిండు, మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు. ఇవన్నీ మాట్లాడి ఈరోజు ఏమంటా ఉన్నారు, ఇక కోర్టు మీద బీసీ వ్యతిరేకులు కోర్టుకు వెళ్ళిరు అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటండి, గుండె మీద చేసుకొని చెప్పండి, ఆర్ కృష్ణయ్య గారు, జాల శ్రీనివాస్ గౌడ్ గారు, మీకు తెలియదా? ఈ జీవో నిలవదని మీకు తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? ప్రతిపక్ష పార్టీలకు తెలియదా? రాజకీయ అందరికీ తెలుసు కదా. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. జరగాల్సింది ఒకటే, చట్ట సవరణ, పార్లమెంట్లో చట్ట సవరణ జరిగి 9th షెడ్యూల్లో చేర్స్తేనే ఇది రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్ దక్కుతాయి అని అందరికీ తెలుసు. మరి ఈ నాటకాలను ఎందుకు? ఎవరి కోసం ఈ నాటకాలు? ఇక్కడ బీఆర్ఎస్ ని బీజేపీ దొంగలు చేసి సరే, మరి మాట ఇచ్చిన కాంగ్రెస్ పరిస్థితి ఏంది? అంటే ఏం చేస్తా ఉన్నారు అంటే, కాంగ్రెస్ మంచిగా చేసింది, ప్రయత్నం చేసింది, కానీ బీసీ వ్యతిరేకులు కోర్టులో కేసు అడ్డుకున్నాయని వెనకేసుకురావాలంట. ఇక్కడ జరిగింది బీసీలో. ఇక్కడ ఒక విషయం అండి, మీరు 3 పార్టీలను అడగాలి, బీఆర్ఎస్ ని, బీజేపీ, కాంగ్రెస్ ని 3 పార్టీలు దొంగమని చెప్పాలా? మీరు 3 పార్టీలు బీసీలను మోసం చేసినాయని చెప్పాలి. అవసరమైతే మేము ఎన్నికలు బహిష్కరిస్తాము, మాకు అన్యాయం జరిగింది, ఈ 3 పార్టీలకు డిపాజిట్ దక్కనీయము, ఓడకూడదు అని చెప్పాలి. ఇది కదా మీరు బీసీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్. ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ ఈ స్టేట్మెంట్? ఒక పార్టీకి ఊత పడుతున్నట్టే ఉన్నది కదా. ఇది సరైన పద్ధతి కాదు.